తదుపరి మకర రాశి. ఈ యొక్క మకర రాశి జాతకులకు ప్రస్తుత కాలంలో వ్యయ స్థానంలో సంచరిస్తున్న రవి లగ్నంలోకి మారుతున్నాడు. తత్కారణంగా ముఖ్యమైన పనుల్లో అనుకున్న పనులు సజావుగా అనుకున్న విధంగా సాధిస్తారు. సకాలంలో పూర్తి చేయడమే కాకుండా మీ యొక్క సామర్థ్యాన్ని ఎదుటివారికి తెలియజేసేలా ప్రవర్తిస్తారు. ద్వితీయ స్థానంలో శని సంచారం మరియు చంద్రగ్రహ సంచారం జరుగుతున్న కారణంలో మీరు చేపట్టిన ప్రతి అంశాలలో నెమ్మదిగా ఆలోచించి చేసే ప్రతి పనిలో కూడా విజయం వరిస్తుంది. తొందరపాటుతో తీసుకునే నిర్ణయాల వల్ల చేసిన పనులు మరలా చేయవలసిన పరిస్థితులు ఎదురవుతాయన్న సూచనను గమనించాలి. తృతీయ స్థానంలో రాహుగ్రహ సంచార రీత్యా ముఖ్యమైన విషయాలలో తోడబుట్టిన వారితో వాగ్వివాదాలకు వెళ్ళకండి. చతుర్థ స్థానంలో వారం చివరిలో మారుతున్న చంద్రుని కారణంగా చతుర్థ స్థానంలో గురువు కూడా సంచరిస్తున్నాడు కాబట్టి గురుచంద్రుల సంచార ఫలితంగా విద్యార్థులకు ఈ సమయంలో ఉన్నతమైన మార్కులు సాధించడానికి చక్కని అవకాశం ఏర్పడుతుంది. అదేవిధంగా భాగ్యస్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా భూ సంబంధమైన వర్తకులకు వ్యాపారస్తులకు ఇది అనుకూలమైన కాలంగా అయినప్పటికీ సొంత ఇల్లు కావాలనుకునే వారికి మాత్రం ఇది అత్యద్భుతంగా ఉపయోగపడుతుంది. లాభస్థానంలో రాజ్యాధిపతి అయిన శని సంచారం జరుగుతున్న కారణంగా స్త్రీ మూలకంగా శుభకార్యక్రమం జరుగుతుంది. కుటుంబంలో నూతన కార్యక్రమాలు చేపడతారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. వ్యయ స్థానంలో బుధుడు మరియు కుజగ్రహ సంచారం కూడా జరుగుతుంది కాబట్టి దూర ప్రాంత ప్రయాణాలను వాయిదా వేసుకోవాలి. భాగస్వామి వ్యాపారస్తుల మధ్య విభేదాలు కలగకుండా జాగ్రత్త పడాలి. ముఖ్యంగా ప్రయాణాల విషయాలలో వాహనం నడిపేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలనే సూచనను తెలియజేయడం జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి వ్యయ స్థానంలో బుధుడు మరియు కుజగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా బుధగ్రహానికి సంబంధించి విష్ణు సంబంధమైన ఆలయ సందర్శనము, కుజగ్రహానికి సంబంధించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ సందర్శనం విశేషమైన శుభ ఫలితాలను కలిగిస్తుంది.